ఇంతకుముందు ఈ నల్లవాగు తెగిపోవడంతో ఒక 100 ఎకరాల పంట నష్టం జరిగింది. అంటే గత 2 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. మనం కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చినాం 2 సార్లు కూడా. గత సంవత్సరం 2024లో ఇచ్చినాం, 25లో కూడా ఇచ్చినాము. సో వాళ్ళు చూస్తామని అంటారు కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. అంతకుముందు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో శాంక్షన్లో ఉండే, అంటే బీటీ రోడ్ కానీ మన అలాగే ఇది నల్లవాగు బ్రిడ్జ్ కానీ శాంక్షన్లో ఉండే. తర్వాత ఎలక్షన్ కోడ్ వల్ల ప్రభుత్వం మారడం వల్ల అది కొంత క్యాన్సిల్ కావడం జరిగింది. ఇప్పటికైనా కూడా ఇప్పుడు హెవీ రెయిన్స్ వస్తే ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ అనేది మునిగిపోయి, అలాగే వెనకకున్న ఈ ఎప్పుడైతే ఈ చిన్నగా చేసారో ఈ బ్రిడ్జ్ని చిన్నగా అయిందో అప్పుడు వెనకకున్నటువంటి పంటలు అండ్ ముంగట పంటలు కూడా ఒక 60 నుంచి 100 ఎకరాల మధ్యలో నష్టపోవడం జరుగుతుంది రైతులు. అలాగే మా మేజర్ సమస్య ఇదొకటే, గ్రామంలో రాకపోకలు ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. అసలు రోడ్ మొత్తం కోసుకుపోయింది మేడం, మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ అసలు ఈ రోడ్ అనేది బ్లాక్ అవుతుంది. వర్షాలు పడితే ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది ఈ రోడ్డు. మనం మొన్న నివేదిక అడిషనల్ కలెక్టర్ గారికి నేను ఒక 1 month బ్యాక్ నివేదిక ఇస్తే ఆయన టెంపరవరీ రీప్లేస్మెంట్ గురించి, అంటే ఏదో నార్మల్గా చేసుకోవడం, అప్పటి వరకు మైనర్గా చేసుకోవడానికి గురించి 1,50,000 శాంక్షన్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ పిలిచి అది కూడా చేపిస్తామన్నారు. అలాగే శాంక్షన్లో పెడతాం, ఫస్ట్ లిస్ట్లో మీ గ్రామాన్ని పెడతాం, ఎందుకంటే మేజర్ సమస్య మీరు ఎదుర్కొంటారు కాబట్టి మీ గ్రామాన్ని ఫస్ట్ లిస్ట్లో పెట్టి దాన్ని కూడా శాంక్షన్ చేయించి గవర్నమెంట్కి మేము కూడా ప్రపోజల్ పెడతామని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే మా గ్రామంలో మేజర్ సమస్య అంటే ఇది ఒకటే ఉంది. సో ఇంతకుముందు గత ప్రభుత్వంలో శాంక్షన్లో ఉన్నదాన్ని క్యాన్సిల్ చేయడము అది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. క్యాన్సిల్ చేసినా కూడా, ఎందుకంటే మేజర్ సమస్య రోడ్ బ్లాక్ అయిందంటే రైతులకు కానీ, రేపు పొద్దుగాల అంబులెన్స్ వచ్చినా స్కూల్ బస్సులకు కానీ మేజర్గా ఇబ్బంది అవుతుంది. పిల్లలకు కానీ పొద్దుగాల లేచి పిల్లలు స్కూల్కి పోవడం కానీ, ఇప్పుడు అంబులెన్స్ వచ్చింది అనుకోండి, ఏదైనా పేషెంట్ ఉంటాడు వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. ఈ రోడ్ని కనీసం బీటీ రోడ్ని శాంక్షన్ చేయించి ఇది ఒక్క పని చేస్తే నాగసనపల్లి గ్రామస్తుల తరపుకించి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. స్థానిక ఎన్నికల తర్వాత జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? జరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఎవరు గెలిచినా దీని గురించి పోరాడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. పార్టీలకు అతీతంగా పోరాడతారని అనుకుంటున్నాను. వాళ్ళతో పాటు మేము కూడా ఒకవేళ ఇది కాకపోతే నేషనల్ హైవే రాస్తారోకో చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. సో ఇది పార్టీ ప్రాబ్లం కాదు, ఊరు ప్రాబ్లం. ఇది పార్టీలకు అతీతంగా నాగసనపల్లి గ్రామంలో యువకులు కానీ, పెద్దలు కానీ, మహిళలు కానీ, గ్రామస్తులు ప్రతి ఒక్కరు ఎవరు ఉన్నా ఈ సమస్యను రేపు పొద్దుగాల స్థానిక సంస్థలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే కలెక్టరేట్ ధర్నా చేస్తాం, అలాగే నేషనల్ హైవే రాస్తారోకో చేసి అక్కడనే బైఠాయిస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను మేడం.